నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక అక్రమ కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ కవచ్ కార్యక్రమం మరోసారి అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న 8 మంది సభ్యులు గల ముఠాను గాంధారి పోలీసులు పట్టుకోవడం, నేరస్తుల వద్ద నుంచి భారీగా నాటుతుపాకులు, పేలుడు పదార్థాలు మరియు వేట సామగ్రిని స్వాధీనం చేసుకుని జిల్లాలో అక్రమ కార్యకలాపాలకు తావులేదని తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే, తేదీ జూన్ 24, 2026న రాత్రి సమయంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్ఐ మహేందర్ మరియు పోలీసు సిబ్బంది ఆపరేషన్ కవచ్లో భాగంగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 మోటార్ సైకిళ్లపై 5 వ్యక్తులు వచ్చి పోలీసుల వాహన తనిఖీలు ముమ్మరంగా చేయడం గమనించి కొంత దూరం నుండే వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు. గాంధారి ఎస్ఐ మరియు సిబ్బంది వెంటనే స్పందించి, అత్యంత చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అక్రమ నాటుతుపాకులు, గన్పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్, చెర్రలు, ఫెల్ట్స్ తదితర ప్రమాదకర వేట సామాగ్రి లభ్యమవడంతో అదేవిధముగా పట్టుబడినవారు పొంతనలేని సమాధానాలు చెప్పడముతో పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని లోతైన దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలో అక్రమంగా తుపాకులు, పేలుడు పదార్థాలతో ముఠా సంచరిస్తున్న సమాచారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి సూచనల మేరకు పట్టుబడిన వారి యొక్క పూర్తి నెట్వర్క్ ఛేదించడానికి మరియు ఆయుధాలను రికవరీ చేయడానికి పక్కా ప్లాన్తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ గారి దిశానిర్దేశంలో, ఎల్లారెడ్డి డీఎస్పీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, సదాశివనగర్ సి, గాంధారి, తాడ్వాయి ఎస్ఐ మరియు సిబ్బందితో కూడిన 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అత్యంత సమన్వయంతో విచారణను వేగవంతం చేశాయి. పోలీసుల విచారణలో పట్టుబడిన నిందితులు అడవి జంతువుల వేట కోసం అక్రమంగా నాటుతుపాకులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు తెలిసింది. జంతువుల అక్రమ వేటకు అటవీ ప్రాంతానికి వెళ్లినప్పటికీ వర్షం పడడంతో అనుకూలించక వెనుతిరుగు సమయములో పోలీసుల తనిఖీల్లో చిక్కినట్లు వెల్లడించారు. తనిఖీలలో విశ్రావత్ గోపీచంద్ నడుపుతున్న బజాజ్ మోటార్ సైకిల్పై ఒక వ్యక్తి నాటుతుపాకీతో ఉండగా, ఆంగోతి లక్ష్మణ్ నడుపుతున్న హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్పై విశ్రావత్ నాను వేట సామాగ్రి ఉన్న సంచితో, అలాగే విశ్రావత్ గణేష్ మరో నాటుతుపాకీతో ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్పాట్లోనే వారి నుండి 2 నాటుతుపాకులు, సామాగ్రి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నెట్వర్క్ గురించి ఆరా తీయగా సుమారు 3 నెలల క్రితం ఆంగోత్ ధర్మ నాయక్ మరియు సలావత్ చందర్ల మధ్యవర్తిత్వంలో, బాన్సువాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద నుంచి ఒక్కో నాటుతుపాకిని 10,000 రూపాయలు చొప్పున కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడినది. అంతేకాకుండా, తాము కొనుగోలు చేసిన మొత్తం 5 నాటుతుపాకులలో 3ంటికి ట్రిగ్గర్ మెకానిజంలు లేకపోవడంతో వాటిని గండివేట్ తండా సమీపంలోని వ్యవసాయ పొలంలో దాచిపెట్టినట్లు తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు వెంటనే గండివేట్ తండా పరిసర ప్రాంతాల్లో గాలింపు సోదాలు నిర్వహించి, అక్కడ దాచిపెట్టిన మరో 3 నాటుతుపాకులను రికవరీ చేయడం జరిగినది. ఈ కేసు దర్యాప్తును ఇలాగే కొనసాగిస్తూ, ప్రత్యేక బృందాలు చిన్నరాంపూర్ గ్రామ సమీపంలోని ఒక కోళ్ల ఫారం, పౌల్ట్రీ ఫామ్ వద్ద షెల్టర్ తీసుకున్న మిగతా నిందితులైన సలావత్ చందర్ ఏ6, ఆంగోత్ ధర్మ నాయక్ ధర్మ ఏ7 మరియు ప్రధానంగా నాటు తుపాకులు సరఫరా చేసిన అస్లాం చావుస్ ఏ8 లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వేటకు ఉపయోగించే మరో 3 చాప్స్, బ్యారెల్స్, 1 ఎయిర్ గన్, 3 ట్రిగ్గర్ మెకానిజంలు మరియు స్టీల్ పెలెట్స్, చెర్రలు లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా అక్రమ వేట ముఠా యొక్క పూర్తి నెట్వర్క్ కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. అరెస్టు చేయబడిన నిందితుల వివరాలు: ఏ1 విశ్రావత్ అరుణ్, విశ్రావత్ గోపిచంద్ ఏ2, ఆంగోత్ లక్ష్మణ్ ఏ3, విశ్రావత్ నాను ఏ4, విశ్రావత్ గణేష్ ఏ5, ఈ1 ఏ5 గండివేట్ తండా, గాంధారి మండలం ఏ6, సలావత్ చందర్, హజీపూర్ గ్రామం, నసుల్లాబాద్ ఏ7, ఆంగోత్ ధర్మ నాయక్ ధర్మ, నాగధార్ రాంచందర్ తండా, నిజాంపేట్ మండలం, సంగారెడ్డి జిల్లా ఏ8, అస్లాం చావుస్, చిన్నరాంపూర్ గ్రామం, బాన్సువాడ మండలం. స్వాధీనం చేసుకున్న సామాగ్రి: నాటుతుపాకులు -5, ఎయిర్గన్ -1, ట్రిగ్గర్ మెకానిజంలు 3, చాప్స్, బ్యారెల్స్ 3, మందుగుండు మరియు వేట సామాగ్రి, స్టీల్ పెలెట్స్, చెర్రలు, గన్పౌడర్, పొటాష్, ఫెల్ట్స్ మరియు ఇతర సామాగ్రి, వాహనాలు 2, బజాజ్ మరియు హెచ్ఎఫ్ డీలక్స్. అక్రమ ఆయుధాల సరఫరా, వన్యప్రాణుల వేట ముఠా నెట్వర్క్ను సమర్థవంతంగా ఛేదించి, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్, తాడ్వాయి ఎస్ఐ నరేష్ మరియు పోలీస్ సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డ్ వీరప్రసాద్లను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం.
రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు బహుమతులు, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతికి, వన్యప్రాణుల వేటకు తావులేదని హెచ్చరించారు. నేరస్తులకు సింహస్వప్నంగా, ప్రజలకు రక్షణకు భరోసాగా ఆపరేషన్ కవచ్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు హంటింగ్కి వెళ్తున్నట్టుగా తెలిసి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర మనం తరువుగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ మనకు లభ్యమయ్యి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర మనం ఇంట్రాగేట్ చేస్తే ఆ 5 వ్యక్తులకు కూడా సంబంధించి ఈ వెపన్స్, ఈ ఇల్లీగల్ గా ప్రొసెస్ చేసిన వెపన్స్ సేల్ చేసిన వ్యక్తుల పేరు మనకు తెలిసింది. వాళ్ళు మనకి చంద్రన్ అండ్ ధర్మనాయక్, అందులో వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నరసింహ. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేల్ చేశారని అనుకుంటే దీన్ని మనకు మన రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. సో అస్సాం చౌస్ ఈ వ్యక్తి బాస్వాడలో ఒక పూల ఫామ్ ఉంది. ఆ పూల ఫామ్లోనే ఒక కొంత కేసును ఇతని వెపన్స్ అన్ని కూడా ఈ మెకానిజమ్స్ మనకు చేస్తున్నట్టు తెలిసింది. అతని వల్ల కూడా ఆ మెకానిజమ్స్ దానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకి లభ్యమయ్యాయి. అండ్ ఈ కేవలం నుంచి ఏ వరకు ఎవరైతే అతను కూడా వెపన్స్ ఇల్లీగల్ గా ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ బ్లాక్ మార్కెట్ లో కొన్నవాళ్ళు. అండ్ A6 అండ్ A7 ఆ ఇద్దరు మీడియేటర్స్ ఎవరైతే ఏజెంట్స్ సేల్ చేస్తున్న వాళ్ళు, ఏ అనే వ్యక్తి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. సో ఇన్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ ఎటువంటి ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఇవన్నీ కూడా మజిల్ లోడెడ్ వెపన్స్ అన్నమాట. అంటే ముందు ఆ బ్యాగ్ ముందు నుంచి వాళ్ళు కనుగోలు నోట్ చేసుకుని ఆ చెర్రాస్ పెల్లెట్స్, ఆ పెల్లెట్స్ ని దాంట్లో లోడ్ చేసేసి బ్లాస్ట్ చేస్తే ఆ ఫోర్స్ అది ఈ 5 వెపన్స్ అది ఇది మాత్రం వితౌట్ గన్ పౌడర్ ఉంటుంది. ఇది మెకానికల్ గా యూజ్ చేసి ఏ వెపన్ ఇది ఆన్లైన్ లో పర్చేజ్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది 18,000 రూపీస్ కి. సో ఇది ఎక్కడ పర్చేజ్ చేశారు, దీనికి లీగాలిటీ ఏంటంటే కూడా లీగల్ టీమ్ ఒకసారి ఒపీనియన్ తీసుకుంటాం. ఈవెన్ స్పోర్ట్స్ కి యూజ్ చేసినప్పుడు సరే, దాంట్లో మనం గన్ పౌడర్ కానీ మిగతా ఏది యూజ్ చేసినా సరే ఎనీ పర్పస్ కి ఖచ్చితంగా దానికి లైసెన్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఆ లైసెన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా దానికి లైసెన్స్ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ సిపి గారు దానికి ఇస్తారు. కానీ ఈ కేసులో ఎటువంటి పర్మిషన్స్ లేవు. అండ్ దానికి తోడు ఈ వెపన్స్ వాళ్ళు వైల్డ్ యానిమల్స్ హంటింగ్ కోసం యూజ్ చేస్తారో మనకు తెలుస్తా ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అని ఇప్పటిదాకా వైల్డ్ యానిమల్స్ చంపారనే విషయాన్ని ఫర్దర్ గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటాము. ఒకవేళ వాళ్ళు ఏదైనా వైల్డ్ యానిమల్ చంపినట్లయితే దానికి వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా యాడ్ చేయబడుతుంది. సో అది ఇంకా ఫర్దర్ గా మన పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో దానికి యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్, చెర్రాస్, గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ కూడా వాళ్ళు గన్ పౌడర్ కాకుండా పొటాష్ అండ్ సల్ఫర్ సపరేట్ గా వాళ్ళు పర్చేజ్ చేసుకుని దాన్ని చాకులతో మిక్స్ చేసుకుని దాంట్లో తయారు చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ వెపన్ లో వాళ్ళు ఆయిల్ కూడా అందులో యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెపన్ సంబంధించి మీరు చూసినట్లయితే ఈ 5 వెపన్స్ కాకుండా మనకు 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ అనేది మెయిన్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ మనకి అస్సాం తయారు చేస్తారు. దాని తర్వాత మిగతా అసెంబ్లీ పార్ట్ అంతా కూడా కొంతమంది వాళ్ళని వాళ్ళు చేసుకోవడం లేదా అతను చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కేసులో మనకు ఆన్ ద స్పాట్ లో సర్ప్రైజ్ రేట్లు చెక్ వాళ్ళ వెపన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ మన రేట్లు చెక్ ఆఫీసర్స్ చాలా చాకచక్యంగా అక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ తోటి వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఆన్సర్ చేసిన విధానం ప్రకారంగా వాళ్ళని పట్టుకోవడం 5 వ్యక్తులను సపరేట్ తీసుకెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మనకు ఈ మొత్తం ఇంత పెద్ద నెట్వర్క్ బయటకు వచ్చింది. సో ఆన్ ద స్పాట్ వ్యక్తులకి మీ అందరి సమక్షంలో కూడా ఒకసారి అభినందనలు చెప్తాము. అండ్ ఈ కేసు కూడా చాలా ఛాలెంజ్ తీసుకుని ఇక్కడ నుంచి కూడా
ఈ లింకప్ మొత్తం ఈ మీడియేటర్స్ ని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్ ని మొత్తం ఐడెంటిఫై చేయడంలో మొత్తం కూడా డిఎస్పీ గారు అండ్ ఎస్పీ సిఐ గారు అండ్ ఎస్ఐ గారికి కూడా స్పెషల్ గా నా తరఫున డీజీ గారి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మనకు సీజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం పెట్టినాము. అండ్ సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఇవాళ కోర్టులో డిపాజిట్ చేస్తాము. అండ్ ఫర్దర్ గా మనం పోలీస్ స్టేషన్ తీసుకున్న తర్వాత కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఏమన్నా వాళ్ళు వైలెన్స్ కానీ చంపినట్టున్నారా అని చెప్పి ఆ యాంగిల్ కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఫిర్యాదుదారుడు మహమ్మద్ అర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ఇంటి ప్రహరీ గోడ వివాదానికి సంబంధించి ఏర్పడిన పాత కక్షల నేపథ్యంలో నిందితుడు అబ్దుల్ సల్మాన్ ఖాన్ తేదీ జూన్ 22, 2026 రాత్రి సమయంలో ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటో రిక్షా మరియు విద్యుత్ మీటర్ను ధ్వంసం చేశాడు. అనంతరం ఫిర్యాదుదారుడు మరియు అతని భార్యపై రాయితో దాడి చేసి గాయపరిచినట్లు, అలాగే తల్వార్తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా కామారెడ్డి టౌన్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు బతుకమ్మ కుంటలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా తల్వార్తో బెదిరించి రాయితో దాడి చేసినట్లు వెల్లడైంది. నేరానికి ఉపయోగించిన 57 సెంటీమీటర్ల పొడవు గల తల్వార్ను, 47 సెంటీమీటర్ల బ్లేడ్, 10 సెంటీమీటర్ల హ్యాండిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండి దానిని నేరానికి ఉపయోగించినట్లు తేలడంతో భారత ఆయుధాల చట్టం -1959లోని సెక్షన్ 25(1)(b) ను కూడా కేసులో చేర్చారు. దర్యాప్తులో నిందితుడు అబ్దుల్ సల్మాన్ ఖాన్ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన రౌడీ షీటర్ అని, గతంలో హత్యాయత్నం సహా వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 5 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉన్నట్లు వెల్లడైంది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీఎస్పీ గారు తెలిపారు. కామారెడ్డి డీఎస్పీ గారు మాట్లాడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు, రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు ఎలాంటి నేరాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి పోలీసులు హెచ్చరించారు. గూండాగిరి, బెదిరింపులు, దాడులు, అక్రమ ఆయుధాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాల గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా పోలీస్ అధికారులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ను చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ నరహరి, కామారెడ్డి ఎస్ఐ సాయికృష్ణ గారిని మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు కామారెడ్డి డీఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్ లిమిట్స్లోని బతుకమ్మ కుంటలో రౌడీ షీటర్ సల్మాన్ గత 22వ తారీఖు రోజున ఫిర్యాదుదారుడు అర్షద్ను వారి కుటుంబ సభ్యులను పాత కక్షలు మనసులో పెట్టుకుని తల్వార్తో చంపుదామని చెప్పి గాయపరిచినాడు. అట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా ఇట్టి సల్మాన్ గతంలో 3 రాబరీ కేసులలో ఇంకా 2 ఇతర కేసులలో నేరస్తులుగా ఉన్నాడు. ఈరోజు 20వ తారీఖు అతన్ని పోలీసులు అదుపుతో తీసుకొని పట్టణ సిఐ నరహరి గారు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తన ఓటరు వివరాలను నమోదు చేసుకున్నారు. ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మరియు అధికార యంత్రాంగంపై ఉందన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అలాగే అనర్హమైన లేదా డూప్లికేట్ ఓట్లు జాబితాల్లో కొనసాగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు బిఎల్ఓలు, బూత్ లెవెల్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు,
యువతి ఓటరుగా నమోదు కావడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. అలాగే ఒక వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే అలాంటి డూప్లికేట్ నమోదులను గుర్తించి తొలగించే ప్రక్రియకు సహకరించాలని అన్నారు. అదే సమయంలో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితాల నిర్వహణపై ప్రజాస్వామ్య వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగేలా అన్ని చర్యలు పారదర్శకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉంటుందని, ఓటు హక్కును కాపాడటం ప్రతి రాజకీయ పార్టీతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, వార్డులు, బూత్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరు జాబితాలను పరిశీలించాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రతి ఓటు రక్షించబడాలి. అదే సమయంలో డూప్లికేట్ మరియు అనర్హ ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలి అని షబ్బీర్ అలీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బిఎల్ఏలు, కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులతో వేరువేరుగా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ పంటలు విత్తే సమయం ఆసన్నం ఆయన సందర్భంగా ఖరీఫ్ సీజన్కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని, పంట మార్పిడి ద్వారా కలిగే లాభాలను రైతులకు వివరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని అధికారికంగా రైతులకు కలగాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కేంద్రం సహా గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలని, చెట్లు మొక్కలు లేకుండా చూడాలని అన్నారు. గత సంవత్సరం వరదల కారణంగా ఏర్పడిన బొంగలు, అలుగుల మరమ్మతులు చేయించాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిపాలన, పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని తెలిపారు. విద్యార్థులు, యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసు శాఖకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజ సహకారంతోనే మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. వి. గిరి, జిల్లా సంక్షేమ అధికారి కుమారి ఐ. ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ ఎన్. వి. గిరితో కలిసి పట్టణంలోని కిసాన్ అగ్రిమార్ట్ ఎరువుల దుకాణాన్ని, గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి, మిగిలిన స్టాక్ వివరాలను వెంటనే సంబంధిత యాప్లో నమోదు చేయాలని డీలర్కు ఆదేశించారు. ఎరువుల విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి యూరియా లభ్యత, బుకింగ్ యాప్ వినియోగంపై ఆరా తీశారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకోవడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందని తెలిపారు. ఎరువుల నిల్వలు, సరఫరా, విక్రయాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి రైతులకు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,45,500, వెండి 2,250 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి వార్తలో కలుసుకుందాం.